హైదరాబాద్ ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలో మసీద్ వద్ద వినాయక చవితి పురస్కరించుకొని గణపతి విగ్రహాలు పంపిణీ చేస్తున్నారు. మత సామరస్యానికి ప్రతీకగా గత 25 ఏళ్ల నుంచి వినాయకుడి విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు మసీద్ నిర్వాహకులు తెలిపారు. ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా కార్యక్రమం నిర్వహిస్తున్నామని, హిందువుల ఆనందంగా పండుగ జరుపుకోవడానికి వారికి ప్రతిమలు అందజేస్తూ వస్తున్నామని పేర్కొన్నారు. ఏట విగ్రహాల పంపిణీతో హిందూ ముస్లింల మధ్య స్నేహభావం బలపడుతుందని, ఇరు వర్గాల్లో సామరస్య వాతావరణం నెలకొంటుందని అభిప్రాయపడ్డారు మసీద్ निर्वाकुलो। और मसरत का दिन है। पूरे शहर हैदराबाद के लोगों के लिए नहीं बल्कि पूरे हिंदुस्तान के लिए एक तारीखी मिसाल, एक मस्जिद गुलशन बाग सुंदर नगर एरागड्डे से कायम की गई है, जिसको आज तक भी सबके नजरों से गुजरते हुए भी अनजाने में लोग चलते बने, अपना अपना कारवां बनाते गए। लेकिन इस मस्जिद कमेटी वालों को तहे दिल से मैं सलाम पेश करता हूं, जो इतने सालों से ये हमारे हिंदू भाइयों को ये गणेश के जो आइडल्स होते हैं, मूर्ति होते हैं, जिसको गणेश भगवान बोल के 10 दिन घर घर गली गली बिठाकर पूजा करते हैं, वो मूर्तियों को लेके आके फुटपाथ के ऊपर एर्रागड्डे से लेके ఈఎస్ఐ भानु एंकलो तक जो बेचते हैं। 15 సంవత్సరాల నుంచి ఈ మసీదు నుంచి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను। ఈ కాలంలో ఎన్నో వినాయక చవితులు జరిగినాయి। ఆ టైంలో ఈ విగ్రహాలు పెట్టి అన్ని చేసుకొని వ్యాపారాలు చేసుకుంటూ ఉత్సవాలు బాగా చేసుకుంటూ ఉన్నారు। మేము ఎలాంటి సమస్య వాళ్ళు క్రియేట్ చేయలేదు, వాళ్ళు కూడా మాకు ఎలాంటి సమస్య క్రియేట్ చేయలేదు। పీస్ఫుల్గా అన్ని క్లియర్గా చేసుకుంటూ ఉన్నాం। ఇంతకుముందు హుస్సేన్ ఆర్ట్ ఆఫ్ ద ఓల్డ్ సిటీ హుస్సేన్ చార్మినార్ లిమిట్స్లో పనిచేశాను। అక్కడ హిందూ సోదరులైన ముస్లిం సోదరులైన గణేష్ ర్యాలీ అప్పుడు చాలా సోదర భావంతో చేసుకుంటారు। అండ్ మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇన్ని విగ్రహాలకు మన పక్కనే మసీదు ఉండి కూడా ఇంత సహకరించినందుకు చాలా థ్యాంక్స్। అండ్ ఎస్పెషల్లీ ఈ పీస్ కమిటీ మీటింగ్ కోసమని వచ్చిన ముస్లిం సోదరులకు మరియు మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను। बड़ी खुशी और मसरत का दिन है। पूरे టాలీవుడ్ హీరో జూనియర్